బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోనే అత్యధిక మంది యాత్రికులు సందర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. అన్ని క్యూ కాంప్లెక్స్లు భక్తులతో నిండిపోయాయి, కిటకిటలాడుతున్నాయి. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు భారీ స్థాయిలో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ స్పష్టం చేసింది. దీంతో క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలుని అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల రద్దీకి వేసవి సెలవులు మరో 15 రోజుల్లో ముగుస్తుండడం, విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదల కావడం ఒక కారణమైతే ఎన్నికల ప్రక్రియ పూర్తవడం మరో కారణంగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే సుమారు 30 నుంచి 40 గంటల సమయం క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్య భక్తుల కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 30వ తేదీ వరకు శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.